ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి ఈ వీడియో కనుక చూస్తే మొదటగా చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 705 నామము శాస్త్రమయి, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాస్త్రమాయ నమః అని చెప్పాలి. శాస్త్ర సర్వశాస్త్రములలో, మాయి నిండి ఉన్నది. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అజ్ఞానంలో వేదాంగాలే కాదు, ఇతర శాస్త్రాలు, సృష్టిపరమైన ఇతర విజ్ఞాన శాస్త్రాలు ఇవన్నీ కూడా శాస్త్రాల క్రిందకే వస్తాయి. ఏదైనా ఒక విజ్ఞాన విషయాన్ని చెప్పేవాడు, నిర్ధారించేవాడు, వెరిఫై వీరందరూ అధ్యాపకులు, రీడర్లు, ప్రొఫెసరు అవుతారేమో కానీ శాస్త్రజ్ఞులు కాదు. జగత్స్థిత్యాలు తట్టినవారు, తట్టిన విషయాలు ప్రయోగాల ద్వారా నిర్ధారపరిచే వారే శాస్త్రజ్ఞులు. ఈ శాస్త్రజ్ఞులు తెలుసుకొని కనిపెట్టి నిర్ధారించిన విజ్ఞానం అంతా శాస్త్రజ్ఞానం క్రిందకు వస్తుంది. అటు జ్ఞానము ఇటు విజ్ఞానము నిండి ఉన్న వేదాంగ శాస్త్రాలన్నిటిలోనూ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి గురించే ఉంటుంది. కాబట్టి అమ్మవారు శాస్త్రమయే. అమ్మవారి ఏ అవయవాల నుండి ఏ శాస్త్రాలు ఉద్భవించాయో అనుబంధంలో ఇవ్వబడినాయి. సర్వశాస్త్రములలో నిండి ఉన్నది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శాస్త్రమయి, శాస్త్రమే వేదమే ప్రధానముగా గలది. శాస్త్రంచే ప్రధానముగా బోధింపబడుతున్నది. శాస్త్ర వికాసములైన అవయవములు గలది. మాయి అనున్నది మాయెట్ ప్రత్యయము, స్త్రీలింగ ప్రత్యయంతము, దీనికి ప్రధానము అని అర్థము. శాస్త్రమే వేదమే ప్రధానముగా గలది. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ కనిపించినది అంతయు బ్రహ్మమే. ఈ విధములైన వేదవాక్కులే దేవిని ప్రధానంగా బోధించుచున్నాయి. అనుమానాది ప్రమాణములు దేవిని బోధించుటక అసమర్థులు. వేద వాక్కుల కంటే అనుమానవాదులు దుర్బలములు. అనుమానవాదులు దేవిని సాధించలేవు. కనుకనే వేదవ్యాసులు శాస్త్రోనిత్యత్ వేదవాక్యే పరమాత్మ ఉన్నదన్నుటకు కారణము అను సూత్రమును రచించిరి. సూత్రమే గాక శృతివాక్యములు కూడా పరమాత్మ కేవల వేద వాక్కుల చేతనే తెలియదగిన వాడని తెలుపుచున్నవి. ఈ ఉపనిషత్తు ఋషుని గురించి అడుగుచున్నాను అనేడు వేదవాక్కు బ్రహ్మ ఉపనిషత్తుపాడిని తెలుపుచున్నది. కనిపించు సకల వస్తువులు బ్రహ్మమే కానీ దానికంటే భిన్నములు కావని శాస్త్రము బోధించుచున్నది. పంచదశి తృతీయాకుటము సకలము బ్రహ్మమే, జ్ఞానమే అని ఆ వేదవాక్కును అనువాదించుచున్నది. ఇట్లుండగా దానికి విరోధమగు అనుమాన ప్రమాణంచే జగత్తునకు బ్రహ్మాండమునకు భేద జ్ఞానమును కల్పించుటయే బ్రహ్మ. ఉపనిషత్తులన్నీయు బ్రహ్మ పదార్థమే ఒక్కటే ఉన్నదనియు ఇతరము లేదనియు ముఖ్యంగా బోధించుచున్నవి. కనుకనే శాస్త్రమునకును ప్రత్యక్షాది ప్రమాణములకును విరోధము కనిపించుచున్నప్పుడు శాస్త్రమునకే ప్రాధాన్యము, ప్రత్యక్షాది ప్రమాణములకు ప్రాధాన్యము లేదు. చంద్రుడు లోడితేడు లేక మాత్రమే ఉన్నాడని జనులు ప్రత్యక్షంగా చూచుచున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్రమునకు విరుద్ధము. ఆ శాస్త్రములలో చాలా పెద్దదిగా చెప్పబడినది. అందుచే శాస్త్ర విరుద్ధమైనచో ప్రత్యక్ష ప్రమాణమునకు కూడా భ్రమగా కల్పించవలెను. ప్రత్యక్షము తప్పే అని అర్థము, లేదా శాస్త్ర వికారములైన అవయవములు గలది కనుక శాస్త్ర వికార అని చెప్పవచ్చును. ఈ మైట్ ప్రత్యయము వికారార్థకమని ఇచ్చట గ్రహించవలెను. బ్రహ్మాండ పురాణమున జడాశక్తి తన విశ్వాసవాయు వలన ఋగ్వేదాస్మద్వరణ మంత్రములను సృష్టించెను. కంఠమందలి ఊర్ధ్వరేఖచే పూర్వాంతరమై మాంసలు న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము సృజించెను. కంఠమందరి మధ్యరేఖచే ఆయుర్వేదమును, ధనుర్వేదమును సృజించెను. కంఠమందలి కూప ప్రదేశము క్రింది పల్లపు ప్రదేశంచే చతుష్టాష్ట విద్యలను సృష్టించెను. సమస్త అవయవముల నుండి తంత్రములను సృష్టించెదను. దుర్మలము చంక నుండి మన్మధుని నిర్మించెను అని గలదు. ఏ అవయవం నుండి ఏ శాస్త్రమును సృజించెను ఆ అవయవం నుంచి ఆ శాస్త్రవికారమైనదని గ్రహించవలెను. అందుచే శాస్త్రవికార అవయవములు కలదని అర్థము. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ పెట్టండి ప్లీజ్. నాకు చాలా ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.